శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః. ఆస్తిక బంధువులకి నమస్సులు. ఈరోజటి ఆధ్యాత్మిక ప్రసంగంలో భాగంగా ఈ ఎపిసోడ్లో ఇంకొక శాస్త్ర అధ్యయనము చేసినటువంటి ఒక చక్కటి విషయాన్ని మీతో పంచుకుంటాను మిత్రులారా. గడిచినటువంటి గత ప్రసంగాలలో మంత్రసిద్ధి లక్షణముల గురించి మనం మాట్లాడుకున్నాము. రుద్రయామల తంత్రములో గణేశ సపర్యా పద్ధతి అనేటువంటి గ్రంథములో నుంచి మనము మంత్రసిద్ధి లక్షణాలు తెలుసుకున్నాం కదా. దానిలో నుంచే ఈరోజు శిష్య లక్షణముల గురించి మనం మాట్లాడదాం. శిష్యుల యొక్క లక్షణము గురించి మనం మాట్లాడదాము. అంటే మనము కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలని అనుకున్నప్పుడు ఒక గురువును ఆశ్రయిస్తాము, సద్గురువును ఆశ్రయిస్తాము. సద్గురువును ఆశ్రయించేటప్పుడు గురుస్థానములో ఉన్నటువంటి ఆ యొక్క సద్గురువు ఇతడు ఉత్తమ శిష్య లక్షణాలు ఇతడిలో ఉన్నాయా లేవా అని వాళ్ళు పసిగడతారండి. అందుకే చూడండి, కొంతమందికి అలా వెళ్ళగానే ఇలా ఉద్ధరించేసి ఇలా ఉపదేశాలు ఇచ్చేసి గొప్ప మంత్రసిద్ధిని అనుగ్రహిస్తారు గురువులు. కానీ కొంతమందికి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ రకంగా పరీక్షలు పెడుతూనే ఉంటారు గురువులు. అప్పుడు అనిపిస్తుంది, నా సహ విద్యార్థి వచ్చినప్పుడు అతడికి ఏమో 3 నెలల్లో మా గురువు విద్యనిచ్చాడు, నాకు మాత్రం 3 సంవత్సరాలైన విద్యలు ఇవ్వట్లేదు అని ఎన్నో రకాలుగా వారిలోనే వైషమ్యాలు పెంచుకుంటారు. కానీ ఎప్పుడైనా సద్గురువు శిష్యుడి వద్ద నుంచి గురుదక్షిణ కోసమో ఇతరత్ర ప్రాపంచిక ఆపేక్షల కోసమో ఏ సద్గురువు శిష్యులకు విద్యలు అట్టే ఇచ్చేరు మిత్రులారా. ప్రతి గురువు శిష్యుల్లో ఉన్న లక్షణాలను గమనిస్తారు. ఆ యొక్క లక్షణాలు ఏంటి? మరి మనం ఒక సద్గురువు వద్దకు వెళ్ళేటప్పుడు, మన జన్మోద్ధరణను గావించుకోవడానికి ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము కూడా ఈ యొక్క ఉత్తమ శిష్య లక్షణాలను కనుక మనం అభ్యాసము ద్వారా, మనము సత్ప్రయత్నం ద్వారా మనం ఈ యొక్క శిష్య లక్షణాలను మొదలే మనం అనువర్తింపజేసుకుంటే, మనం అభ్యాసము చేసి మనలో వంట పట్టించుకుంటే తప్పకుండా శీఘ్రంగా సద్గురువుల యొక్క కృప మనకు దొరుకుతుంది. మరి ఏంటా శిష్యుల యొక్క లక్షణాలు అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవిత్ అని. అంటే ఈ 4 గుణాలు తప్పకుండా ఉండాలి. సౌందర్యం అంటే మానసిక సౌందర్యము, సుముఖ ఉత్సాహం ఎప్పుడైనా శిష్యులకు ఉండాలి. ఎందుకంటే ఈ గురు శుశ్రూషలో, గురు శిష్య సాంప్రదాయంలో గురువులు ఎన్నో పరీక్షలు పెడతారు శిష్యులకి. అట్లా పెడుతున్నప్పుడు ఉత్సాహం, గురువు పెట్టిన పరీక్షల్లో ఎలాగైనా గురువు అనుగ్రహాన్ని పొందాలి, పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాలని చెప్పి ఉత్సాహం ఉండాలి. సుందరం అంటే మానసిక సౌందర్యత, మానసిక ప్రశాంతత, సుముఖ ఉత్సాహము, స్వచ్ఛ అంటే మనస్సులో శుద్ధి, ఈ అసూయలు ద్వేషాలు ఇవన్నీ లేకుండా సమత్వ భావన ఇవి ఉండాలి. తర్వాత బహుతంత్రవిత్, శాస్త్రం పట్ల, వివిధ శాస్త్రాల పట్ల మర్యాదను, ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. ఈ 4 ప్రాథమికాలు ఎవరికైనా, గురువుకైనా, శిష్యుడికైనా అందరికీ ప్రాథమికాలు ఇవి. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? చతుర్భిరాజ్యై సహిత అంటే ఆది మొదలు చెప్పిన ఈ 4తో సహా ఇంకా ఏముండాలని చెప్పింది? శ్రద్ధావాన్ సుస్థిరాశయ, శ్రద్ధ ఉండాలి గురువు పట్ల, సాధన పట్ల, గురువిచ్చే మంత్రం పట్ల, గురువు చూపించిన ఉపాసనా మార్గము పట్ల, శాస్త్రముల పట్ల, శాస్త్ర గ్రంథముల పట్ల, మంత్రముల పట్ల, ఆ యొక్క మంత్రములో ఉన్న అధిష్టాన దేవత పట్ల ఒక శ్రద్ధ, ఒక భక్తి కలిగి ఉండాలి. శ్రద్ధావాన్ సుస్థిరాశయ, స్థిరమైన ఆశయము. ఏదో ఆరంభ శూరత్వం అన్నట్లు కాకుండా సాధకులలో 3 రకాలు ఉంటారండి. ఉత్తమ, మధ్యమ, అధమ అని చెప్పి. ఉత్తమ, మధ్యమ, అధమ. ఈ అధమ సాధకులు ఆరంభ శూరులు. ఈ 3 రోజులు గట్టిగా జపతపాలు చేసేసి 4వ రోజు కాస్త సడలింపు తీసుకుందాము, గత 3 రోజులు 4ంటికి లేస్తుంది కదా ఉదయం, నేడు 6ంటికి లేస్తా, రేపు 7ంటికి లేస్తాను, అయిపోయి. అధమ సాధకులు వీళ్ళు, ఆరంభ శూరులు వీళ్ళు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? శిష్యులకు ఉండాల్సిన లక్షణాలలో శ్రద్ధావాన్ సుస్థిరాశయ, స్థిరమైన ఆశయము. గమ్యాన్ని చేరుకునే వరకు నేను అలసిపోను, ఉత్సాహాన్ని తగ్గించుకోను అనే సుస్థిరాశయము కలిగి ఉండాలి. తర్వాత ఏమన్నారు? అలుబ్ధ అంటే పిసినార్తనము. గురువులు అపార కారుణ్యమూర్తులు. వారి జీవితాంతము వాళ్ళు పొందినటువంటి యోగ విద్యను
శిష్యులకు పంచుతూ ఉంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక గురువు నీకు సమయం ఇచ్చాడు అంటే తన ఆయుష్లో కొంత భాగాన్ని నీకు ఇచ్చాడని లెక్క. ఇది గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఎందుకంటే మాట వల్ల శ్వాసలు ఖర్చు అవుతాయి. గురువు తనలో ఉన్నటువంటి విద్యను శిష్యులకు చెప్పేటప్పుడు మాట్లాడుతూ తన శ్వాసల సంఖ్యను తగ్గిస్తూ పరోక్షంగా గురువు తన ఆయుష్ను మీకోసం పంచుతున్నాడు. కాబట్టి గురువు పట్ల పిస్నార్తనం ఉండొద్దు. అందుకే అలుబ్ధ స్థిరగాత్రశ్చ అంటే ఏమి? గాత్రం అంటే ఏమి? మాట్లాడడంలో ప్రియత్వము, సౌమ్యత్వము ఇవన్నీ ఉండాలి. ప్రేక్షకారి జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించగలిగేటువంటి స్థిర నిశ్చయము శిష్యునికి ఉండాలి. తర్వాత ఆస్తికో దృఢభక్తిశ్చ, ఆస్తికత్వము, దైవము ఉన్నాడన్న విశ్వాసము, దైవమే ఈ అనంతమైన విశ్వాన్ని నడిపిస్తుందన్నటువంటి ఆస్తిక భావన, దృఢభక్తిశ్చ దృఢమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. గురుమంత్రౌ సదైవతే, ఇక్కడ ఏం చెప్పారు? ఆస్తికో దృఢభక్తిశ్చ గురుమంత్రే సదైవత. గురువు మంత్రం పట్ల చెప్పుకున్నాం కదా, గురు మంత్రం పట్ల భక్తి, గురువు పట్ల భక్తి, గురువు పట్ల శ్రద్ధ ఇవన్నీ కలిగి ఉండాలి. తర్వాత ఏవం విధో భవేచ్చిష్య ఇతరో దుఃఖకృత్ గురో, ఈ యొక్క శుభ లక్షణాలు, ఈ యొక్క శిష్యుని యొక్క ఉత్తమ లక్షణాలు లేని శిష్యుడు ఎవరైతే ఉంటారో వీళ్ళు గురువుకు దుఃఖహేతువులు అవుతారు అని చెప్పిందండి శాస్త్రము. గురువులకు సేవ చేసేది పోయి అజ్ఞానం చేత గురువులకి దుఃఖాన్ని ఇవ్వకూడదు మన అజ్ఞానము చేత. అందుకే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు శిష్యులుగా మనము గురువు యొక్క శుశ్రూష చేసే భాగ్యాన్ని పొందే కంటే ముందే శాస్త్రము చెప్పినటువంటి ఈ శిష్య లక్షణాలను మనము అవగతము చేసుకొని అభ్యాసము చేసి మనలో కలుపుకొని ఈ ఉత్తమ శిష్య లక్షణాల చేత కనుక మనం గురువు దగ్గరికి వెళ్తే గురువు సంతుష్టుడు అవుతాడు. జీవితాంతము తను పొందినటువంటి యోగ విద్యను ప్రసన్న భావన చేత శిష్యులకు నేర్పుతారు మిత్రులారా. అందుకే ఈ శాస్త్రము చెప్పినటువంటి మర్యాదను, ఈ శిష్య లక్షణాలను మనము కూడా సాధన చేసి సద్గురువుల యొక్క కృపను పొందామని చెప్పి తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.